అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయాకర్ రావు ఏడ్చినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంచాయతీ ఉవ్వెత్తున నడిచింది. వందలాది మంది పోలీసులు ఈరోజు తొర్రూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఈరోజు 144 సెక్షన్ పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ కనబడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. సో మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎర్రబల్లి దయాకర్ రావు మాత్రం ఏడ్చేసిండు. మా కార్యకర్తలు కష్టపడ్డరు, ఇబ్బంది పడ్డరు, వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమైతలేదు, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, ఇదంతా అధికార పార్టీకి సంబంధించినటువంటి జులుం అంటూ కూడా ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి ఎర్రబల్లి దయాకర్ రావు ఏం మాట్లాడిండు అనేది ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఎర్రబల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసిరు, పోలీస్ స్టేషన్కి తరలించిరు. పోలీస్ స్టేషన్ నుండి, ఆ పోలీస్ స్టేషన్ గేటు నుండి ఎర్రబల్లి దయాకర్ రావు ఏడుస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. కార్యకర్తలు కూడా రాత్రి వాళ్ళు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనాలు లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏంటైతే చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దయానందం చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. జై తెలంగాణ. అట్లా ఆ విధంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఎర్రబల్లి దయాకర్ రావు ఏడవడానికి గల కారణం ఏంది అంటే, వాస్తవానికి తొర్రూరులో జరిగినటువంటి సీన్ పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. తొర్రూరుకి సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక నిజంగా నిన్ననే గడవాలి, కానీ నిన్న జరగలేదు, వాయిదా వేసిరు. ఈరోజు వాయిదా వేయడానికి గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎర్రబల్లి దయాకర్ రావు కారు పైన దాడి చేసిరు. ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళ పైన దాడి చేసిరు. ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, రచ్చరచ్చ పంచాయతీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక పోలీస్ బందోబస్తు ఎక్కువైపోయింది. భారీ ఎత్తున ఈరోజు పోలీసు తరలివచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అసలు జరిగిన కథ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్కు కౌన్సిలర్లు 9 మంది ఉంటే కాంగ్రెస్కి కౌన్సిలర్లు 7 మంది గెలిచారు. అయితే ఇప్పుడు ఈ 7 మంది కౌన్సిలర్ కాబట్టి ఎర్రబల్లి దయాకర్ రావు ఏం చేసిండు, 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్కే దక్కాలి, బీఆర్ఎస్కే ఇవ్వాలని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు పంచాయతీ పెట్టుకున్నాడు. పంచాయతీ పెట్టుకునేసరికి యశస్విని రెడ్డి ఎక్కడ కూడా ఒప్పుకోలే. లేదు అట్లా కుదరదు, అవసరం లేదు, ఎక్సఫిషియా ఓట్లు 2 ఉన్నాయి కాబట్టి ఎక్సఫిషియా ఓట్లు మేము 2 వేస్తామని చెప్పి ఓవైపు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి ఎక్సఫిషియా ఓట్లు వేసిరు. వేస్తే 7+2 9, ఇక్కడ కాంగ్రెస్కి 9, బీఆర్ఎస్కు 9, ఎక్సఫిషియా ఓట్లతో కలిపి 9 కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 9 కౌన్సిలర్ గెలిచిరు. మొత్తం 9 ఈక్వల్ అయిపోయినాయి, 18. అట్లాంటప్పుడు ఈక్వల్ ఉన్నాయి కదా, ఏం చేద్దామని చెప్పి నిన్నట్టుండే పంచాయతీ నడుస్తున్నది. ఎంత ఈక్వల్ ఉన్నా కూడా మాకే రావాలి మున్సిపాలిటీ, మాకే దక్కాలి, ఎక్సఫిషియా ఓట్లు వేస్తే వీళ్ళకు ఈక్వల్ వచ్చినాయి, కానీ మాకు ఏ ఓట్లు లేకుండానే మేము స్వచ్ఛందంగా గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ మాకే దక్కాలని చెప్పి ఎర్రబల్లి దయాకర్ బాగా ఫైట్ చేసిండు. ఫైట్ చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఆఖరికి ఈ రోజు ఎన్నిక ఎట్లా జరిగింది అంటే, ఓవైపు గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ, ఆ తర్వాత సపోర్టింగ్ బోను ఈక్వల్ అయిపోయినాయి కదా, అంటే 9 ఈక్వల్ కదా, 9 ఈక్వల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈరోజు డ్రా తీసిరు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు డ్రా బాక్స్లో వేసిరు. ఒక డ్రా బాక్స్లో వేసి ఆ డ్రా నుండి పేరు తీసిరు. పేరు తీసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పేరు వచ్చింది. సో కాంగ్రెస్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ సో తొర్రూరులో కైవసమైనటువంటి పరిస్థితి. ఆ డ్రా బాక్స్లోకి వెళ్ళి పేరు తీస్తే తొర్రూరులో కాంగ్రెస్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ దక్కినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే డ్రా బాక్స్ల నుండి కాంగ్రెస్కి సంబంధించిన మున్సిపాలిటీ ఫైనల్ అయిందో
ఎర్రబల్లి దయాకర్ రావుకి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఎర్రబల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి, బాధపడ్డటువంటి పరిస్థితి. సో ఈ విధంగా తొర్రూరులో జరిగినటువంటి ఘటన. తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు ఇంకో వీడియో కూడా ఉంది, ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఇది కూడా ఒకసారి చూడండి. ఇంత ఘోరం అండి, 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా అట్లా ఆ విధంగా ఆయన మాట్లాడిండు. తొర్రూరులో పరిస్థితి ఎట్లుందో ఒకసారి మీరు చూడాలి. ఈ రోజు పరిస్థితి, వందల మంది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఎన్నికైనటువంటి పరిస్థితి. ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ అలాగే కో చైర్పర్సన్ ఇద్దరు కూడా కంప్లీట్గా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ తొర్రూరులో దాదాపు 500 మంది పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలు కూడా తొర్రూరులో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. 144 సెక్షన్ తొర్రూరులో విధించినటువంటి ఆ అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. 100 మంది పోలీసులు, అసలు ఒక్కళ్ళిద్దరు కాదు. ఎందుకంటే నిన్న అంత ఘోరమైనటువంటి వాతావరణం జరిగింది తొర్రూరులో, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. నిన్న పంచాయతీలు, కార్లు, తర్వాత కొట్లాటలు, హంగామా, ఓ ఆగం. ఎర్రబల్లి దయాకర్ రావు పిఏ పైన దాడి, ఎర్రబల్లి దయాకర్ రావుకి సంబంధించిన మనుషులపైన దాడి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ మనుషులపైన దాడి. ఇప్పుడు అధికార పార్టీ యశస్విని రెడ్డి కాబట్టి, సో అధికార పార్టీ కొంత అండగా ఉంది కాబట్టి అధికార పార్టీని వాడుకొని ఎట్లనో అట్లా మున్సిపాలిటీని కైవసం చేసుకునేటటువంటి కార్యక్రమం చేసినారు. కానీ వాళ్ళు గెలిచినా సరే ఎక్స్ అఫీషియా ఓటు ఉంది కాబట్టి మేమే రావాలి. మరి ఆ డ్రాలో కూడా ఏదో జరిగిందని కూడా చెప్తున్నారు కొంతమంది. నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంతమంది చెప్తున్నమాట. డ్రా అయితే కరెక్టే తీస్తారు, కెమెరాలు ఉంటాయి, చాలామంది జనాలు ఉంటారు, అక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత పోలీసులు ఉంటారు. ఆ డ్రాలో అయితే ఎలాంటి తప్పులు జరిగే అవకాశాలు ఉండవు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం రకరకాల ఎలిగేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత ఈ వీడియో కూడా చూడవచ్చు. 100 మంది పోలీసులు, కేంద్ర బలగాలు కూడా వచ్చినాయి కంప్లీట్గా విత్ వెపన్స్తో వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా. 2-3 కంటే ఎవరైనా ఎక్కువ బయట కనబడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేశారు తొర్రూరు జనగామ 2 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో జనగాంలో కూడా డ్రా నడిచింది, అలాగే ఏదైతే తొర్రూరులో కూడా డ్రా తోటే మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి యశస్విని రెడ్డి కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అనేటటువంటి వ్యవహారంతో ఆమె కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. యశస్విని రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య వీళ్ళిద్దరు కూడా ఎర్రబల్లి దయాకర్ రావును చిత్తుగా ఓడగొట్టినటువంటి పరిస్థితి. ఎర్రబల్లి దయాకర్ రావు లాస్ట్ వరకు రకరకాల ప్రయత్నాలు చేశాను, కానీ ఆ ప్రయత్నాలు విఫలమైపోయినటువంటి పరిస్థితి, ఫలితం దక్కకుండా పోయింది. యశస్విని రెడ్డి తను పంతం దక్కించుకుంది, పంతం సాధించుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు చూడు ఎంతమంది ఉన్నారో చూడు. దాదాపు తొర్రూరులోనే 500-600 మంది పోలీసులు ఇవ్వాలి. చిన్న పురుగు కూడా మెసలకుండా పోలీసులు అక్కడ ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ తొర్రూరులో. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు తొర్రూరులో. ఎంతమంది పోలీసులు, హంగామా, వాతావరణం చూడండి. అసలు ఎంతమంది పోలీసులు ఎందుకు అనేది అర్థం కాలే. ఇంతమంది పోలీసులు ఎందుకు అంటే మాకు అధికార పార్టీ మాకు బలం ఉందని చెప్పి చూపించుకోవడానికా, లేకపోతే 80% మేమే గెలవాలి, బీఆర్ఎస్ వాళ్ళు కుయ్యం అనవద్దు అని చెప్పి బీఆర్ఎస్ నోర్లు మూసేయడానికి ఇట్లా పోలీస్ బలగాల ఎట్లా అర్థం కాలే చాలా మందికి. ఇంతమంది పోలీసులను తీసుకొచ్చిరు, దించిరు అంటే మాకు ఇంత బలగం ఉంది, అధికార పార్టీ మాకు ఇంతమంది పోలీసులు వస్తారు మేము అనగానే అన్నట్ట. ఇట్లా రకరకాల వినబడుతున్న చర్చ. ఈరోజు సత్యవతి రాథోడ్ ఆమె తొర్రూరుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఆమె ఎన్నికలలో తొర్రూరులో బీఆర్ఎస్ వార్డులు గెలవాలని చెప్పి సో ఆమెను ఇన్ఛార్జ్గా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్. అయితే ఆమె ఇన్ఛార్జ్ ఉంటే ఆమెను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేసిరు, తొర్రూరుకు పోనీయకుండా ఆమెని హౌస్ అరెస్ట్ చేసిరు. తర్వాత ఇగో మధుసూదనాచారి ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసిరు, ఆయనను బయటికి పోనీయకుండా భూపాలపల్లికి పోయి మరి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కు మున్సిపాలిటీ రావద్దు అని క్లియర్ ఇంటెన్షన్ కనబడుతున్నదేమో. మరి ఇక రావద్దు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కే మున్సిపాలిటీ దక్కాలి, కాంగ్రెసే ఏదైతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 2 కాంగ్రెస్కే రావాలని చెప్పి యశస్విని రెడ్డి ఇక ఆమె ఖచ్చితంగా మాకే రావాలనుకున్నట్టున్నది. అందుకే పోలీసులు, ఈ భద్రత, హంగామా వాతావరణం ఈరోజు తొర్రూరులో ఒక యుద్ధ వాతావరణం లెక్క కనబడేది తొర్రూరులో. ఆఖరికి ఎర్రబల్లి దయాకర్ రావు పాపం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్, ఆయన ఏడ్ చేసినటువంటి పరిస్థితి ఎర్రబల్లి దయాకర్ రావు.
సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా ప్రచారం అవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కి 7 ఎక్స్ట్రాఫిషియా ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కాంగ్రెస్కి వేయడంతో 2-9 ఈక్వల్ అయ్యేసరికి సో మొత్తానికి డ్రా తీసిరు. ఆ డ్రాలో ఒకళ్ళ పేరు వచ్చింది, అది కాంగ్రెస్కి సంబంధించినటువంటి పేరు. సో కాంగ్రెస్ మున్సిపాలిటీ తొర్రూరులో కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.